ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు, పలు దేశాల అధినేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ జనసంద్రంగా మారింది. అయితే ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజలు తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం గ్రాండ్ ముసల్లా కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది. ఏడాది ఫిబ్రవరి 20 ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో 4 మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం, అలజడి కారణంగా దాదాపు 4 నెలలు ఆలస్యం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి చిహ్నమైన ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారు. అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలి అనే నినాదాల మధ్య ఇరాన్ మిలిటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు బహిరంగంగా హాజరయ్యారు. ట్రంప్ ను చంపడం మా బాధ్యత. అంత్యక్రియల వేళ లౌడ్ స్పీకర్లలో ఈవెంట్ ను నడిపిస్తున్న మొహమ్మద్ రసౌలి అనే కవి మాట్లాడుతూ, ఇకపై సవాల కఫనే మా వస్త్రం, ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ట్రంప్ ను చంపడం ఇకపై తమ బాధ్యత అని పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. వారం రోజులు అంత్యక్రియల కార్యక్రమాలకు నిర్వహించిన తర్వాత జూలై 9న ఖమేనీ జన్మస్థలం మషద్లో ఆయన్ను ఖననం చేయనున్నారు. ఖమేనీ శవపేటికను 3 రోజుల పాటు టెహ్రాన్లో ఉంచి మంగళవారం పవిత్ర నగరమైన ఖోమ్కు తీసుకెళ్తారు. బుధవారం పొరుగున ఉన్న ఇరాక్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత శుక్రవారం ఈశాన్య ఇరాన్లోని ఆయన స్వస్థలమైన మషద్లో భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. ఖమేనీ అంత్యక్రియల కోసం టెహ్రాన్లోని శ్మశాన వాటికలో దాదాపు 3000 సమాధులను సిద్దం చేశారని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో దాదాపు 1500 నుంచి 3000 మంది చనిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు టెహ్రాన్ మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు తెలిపినట్లు అందులో రాశారు. అంత్యక్రియలకు భారీగా జనం రావటం, విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భారీ తొక్కిసలాట జరగొచ్చని అంచనా వేస్తున్నారట. ఈ భయంతోనే ఎమర్జెన్సీ అధికారులు విపత్తు ప్రతిస్పందన ప్రణాళికలు రూపొందించారని ఆ లేఖలో రాసినట్లు తెలుస్తుంది. 3000 మంది చనిపోయినా పర్వాలేదని బాధ్యులకు చెప్పారని, ఇంత పెద్ద జన సమూహం తీవ్ర వేడితో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని మున్సిపల్ ఉద్యోగి చెప్పినట్లు వెల్లు పత్రిక వెల్లడించింది. ఒకవేళ నిజంగా తొక్కిసలాట జరిగితే మృతులు, గల్లంతైన వారి కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2020లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ కమాండర్ ఖాసెం సులేమానీ అంత్యక్రియల్లో జరిగిన ఘోరమైన తొక్కిసలాట సంఘటనతోనే ఈ ముందస్తు ప్రణాళిక చేశారని చెబుతున్నారు. అమెరికా డ్రోన్ దాడిలో అటు సులేమానీ హత్యకు గురికాగా ఇరాన్ వ్యాప్తంగా లక్షలాది మంది జనం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక 2020 జనవరి 7న కెర్మాన్లో జరిగిన అంత్యక్రియల్లో తొక్కిసలాటలో కనీసం 100 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదంతో సులేమానీ అంత్యక్రియలను కొన్ని గంటలు నిలిపివేయాల్సి వచ్చింది. ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో కూడా లక్షలాది మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 2020 నాటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు అత్యంత దారుణమైన పరిస్థితిని సన్నద్దమైనట్లు తెలుస్తుంది.